మున్సిపల్ ఫలితాల తర్వాత ఆసక్తికరంగా మారాయి తెలంగాణ రాజకీయాలు. కాంగ్రెస్ ఖాతాలో చేరింది వడ్డేపల్లి మున్సిపాలిటీ. వడ్డేపల్లిలో గెలిచిన 8 మంది ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కౌన్సిలర్లు వడ్డేపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో సీఎంని కలిశారు. ఆ 8 మంది ఏఎఫ్బి సభ్యులంతా ఇప్పుడు పార్టీ మారడంతో కాంగ్రెస్ ఖాతాలోకి మరో మున్సిపాలిటీ వచ్చినట్లయింది. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ జిల్లెల చిన్నారెడ్డి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తదితరుల సమక్షంలో సీఎంని కలిశారు వడ్డేపల్లి మున్సిపాలిటీ ఏఐఎఫ్బి కౌన్సిలర్లు. 1వ వార్డు నుంచి గెలిచిన కుర్వ పావని, 2వ వార్డు నుంచి గెలిచిన శారద, 4వ వార్డు నుంచి గెలిచిన మంజుల, 5వ వార్డు నుంచి గెలిచిన యుగేందర్ రెడ్డి, 6వ వార్డు నుంచి గెలిచిన దేవమ్మ, 7వ వార్డు నుంచి గెలిచిన విజయభాస్కర్, 8 నుంచి గెలిచిన జయశ్రీ, 10 నుంచి గెలిచిన ఎరుకల తిమ్మప్ప ఇవాళ సీఎంని కలపడంతో వడ్డేపల్లి మున్సిపాలిటీ రాజకీయం పూర్తిగా మారిపోయింది. మరో పురపీఠం హస్తగతమైంది.